కూనయ్యకు 10 ఎకరాల పొలము, ఊళ్ళో చిన్న చిల్లర కొట్టు ఉన్నాయి. అయినా అతడు పరమ పిసినారిగా పేరుపడ్డాడు. పంట నూర్పిళ్ల సమయంలో ఒకనాడు కూనయ్య భార్యను కొట్లో కూర్చోబెట్టి తను కళ్ళానికి వెళ్లాడు. కళ్లల్లో ధాన్యం రాశిగా పోసివున్నది. నూర్పిళ్లు పూర్తియాక ఎంతో కొంత పేదలకు దానం చేయడం రైతులకు అలవాటు. కూనయ్య పిసినారిగుణం తెలిసినవాళ్లు కావడంతో ఒక్కరు కూడా అతని కళ్లంకేసి రాలేదు. చుట్టుపక్కల కళ్ళాల్లో రైతులు పేదలకు ధాన్యం ఇస్తూ కూనయ్యకేసి చూడసాగారు. కూనయ్యకు తల తీసేసినట్టియింది. తానుకూడా ధాన్యం దానం చేసినట్టు అనిపించుకోవాలని అతడు ఒకవంతు మంచి ధాన్యంతో 3 వంతులు తాలు ధాన్యం కలిపి దూరంగా ఉన్న కొందరు పిల్లలను దగ్గరికి పిలిచి వాటిని వాళ్లకు దానం చేశాడు. పిసినారి దానగుణాన్ని దూరం నుంచి చూసిన ఒక పెద్దమనిషి ఆశ్చర్యపడి పిల్లలను దగ్గరికి రమ్మని కూనయ్య చేసినది తాలుధాన్యమని గ్రహించి ఏ చేయాలో వాళ్లకు చెప్పి పంపాడు. కూనయ్య ధాన్యం బస్తాలకెత్తించి ఇల్లు చేరేసరికి భార్య కొట్లో ఉన్న ధాన్యం కుప్పను భర్తకు చూపుతూ ఎవరో ధర్మాత్ముడు ధాన్యం దానం చేశాడని చెప్పుకుంటూ కొందరు పిల్లలు వీధిలో వెళుతూ ఉంటే పిలిచి ఆ ధాన్యాన్ని సగం ధరకే కొనేశాను అన్నది సంతోషంగా. ఆ ధాన్యాన్ని చూసేసరికి కూనయ్యకు గుండె ఆగినంత పనయింది. ఎందుకు పనికిరాని తమ సొంత తాలు ధాన్యాన్ని సగం ధరకు కొన్న భార్య తెలివితక్కువతనానికి కూనయ్య ఎంతో బాధపడ్డాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.